ధర్మకార్యాలు చేస్తూ ఉంటాము. ఎందుకు చేస్తున్నామంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ ఉద్దేశం ఉంటుంది. నాలో పాపం ఉంది, నాలో పాపం పోవాలంటే నేను మంచి పనులు చేస్తే నాలో పాపం పోతుంది. నేను ధర్మకార్యాలు చేస్తే నాలో పాపము పోతుంది. అందుకని చాలామంది గమనించండి, వస్త్రదానం చేస్తూ ఉంటారు, అలాగే అన్నదానం చేస్తూ ఉంటారు, అలాగే దేవుని బిడ్డలను వినండి, భూదానం చేస్తూ ఉంటారు, చదువు దానం చేస్తూ ఉంటారు. అడిగితే ఎందుకు చేస్తున్నారు దానం అంటే చెప్తారు, ఇలా దానం చేయడం ద్వారా మా పాపం పోతుంది, ఇలా దానం చేయడం ద్వారా నాకు పుణ్యం దక్కుతుంది. అంటే ఎందుకు కావాలి పుణ్యం అంటే ప్రతి మనిషి కూడా ఈ ఆశ కలుగుంటారు. ఏంటి ఆశ తెలుసా దేవుని బిడ్డలారా? ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా నేను సంతోషంగా బ్రతకాలి, సమాధానంగా బ్రతకాలి, నెమ్మదితో బ్రతకాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోవాలంటే పరలోకానికి. అందుకే మనిషి పరలోకం చేరాలని మంచి కార్యాలు, పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేస్తారు. మీకు తెలుసా? మనిషి చేసే పుణ్య కార్యాల ద్వారా, మనిషి చేసే ధర్మ కార్యాల ద్వారా, మనిషి చేసే మంచి పనుల ద్వారా వీరిని మంచి పేరు వస్తుంది. కానీ పాపం మాత్రం పోతుందా? చెప్పాలి, పోతుందా? పోదు. మీ చేతికి మట్టి అంటుకుందండి, నీళ్ళతో కడుక్కుంటే పోతుందా? పోదా? కానీ తారుమరకలు అంటుకున్నాయి, నీటితో కడగండి, పోతుందా? తారుమరకలు పోవాలంటే కిరోసిన్ కావాలి. అలాగే మనిషి పాపం పోవాలంటే యేసు రక్తం కావాలి. అయితే వినండి, ఆ యేసు రక్తం మనకి ఎలా దొరికింది అంటే యేసు ప్రభు వారు, ఆయన మహాకాశములు పట్టజలి గొప్ప దేవుడు, మనకి రక్తం చిందించడానికి మొట్టమొదటి చేసిన పని ఏంటంటే